హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం వచ్చరికి ఏంటి అని అంటే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పైన మాట్లాడుకోబోతున్నాం. అదే వచ్చరికి ఏంటి అని అంటే చాలా మందికి క్వశ్చన్స్, చాలామందికి డౌట్స్, టెన్షన్స్, ఓకేనా, డైలామాలు చాలామంది ఉన్నారు. అదేంటి అని అంటే ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంది, ఏఐ వచ్చేసింది, సో ఏమైనా కోర్స్ నేర్చుకోవాలా లేకుంటే ఇంకేమైనా చేయాలా, బిజినెస్ పెట్టుకోవాలా, ఏం చేయాలి అనే ఆస్పెక్ట్ పైన మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ సరికి ఏంటి అని అంటే ఏ వచ్చేసింది, ఓకేనా. ఇప్పుడు కాదండి, ఎప్పుడో వచ్చింది. కరెక్ట్ చెప్పాలంటే 2021 ఆయర నుంచే మనకు, అంటే ChatGPT రాకముందే జనరల్గా అందరూ ఏమనుకున్నారు, ChatGPT ద స్టార్టింగ్ ఆఫ్ ద ఏ అనుకుంటారు. దానికన్నా ముందే మనకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్, ఆ వెబ్సైట్స్ పైన నేను యూజ్ చేశాను. ఆ వెబ్సైట్స్, ఓకేనా. నాకు కావాల్సిన వేలో నేను అప్పట్లో కాంటెంట్ సంబంధించి చేస్తూ ఉంటాను అప్పట్లో. సో నాకు కావాల్సిన పద్ధతిలో నేను దాన్ని యూజ్ చేసుకున్నాను. చిన్న ప్రాంప్ట్ టిప్స్ నాకు సో రావడం, అది నాకు ఎప్పటి నుంచో తెలుసు. అది 2021 ఏరా నుంచే తెలుసు, 2021 ఏరా నుంచో తెలుసు. అందరూ ఏమనుకుంటారు అని అంటే ChatGPT వచ్చిన తర్వాత మనకు ఏ అనేది స్టార్ట్ అయిందని చెప్తారు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చరికి ఏంటి అని అంటే ChatGPT ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఎందుకంటే మంచి మార్కెటింగ్ చేసుకున్నది, ఓకేనా. దానివల్ల మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు వచ్చరికి ఏంటి అని అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ వేయండి, ChatGPT ఎలా ఉంది అని. మనకి ఇప్పుడు వచ్చరికి ఏంటి అంటే వేరియస్ వెబ్సైట్స్ వచ్చాయి, వేరియస్ టూల్స్ వచ్చాయి, ఏఐ టూల్స్ వచ్చాయి. దెన్ వీ స్టార్ట్ కంపేరింగ్ విత్ ద ChatGPT రియలిస్టిక్ ఆన్సర్స్ ఇస్తుందా అని అంటే నో అని చెప్తారు. ఎందుకనంటే అప్పట్లో ఇంకా మనకు 2022 ఆ ఏరాలో ChatGPT ఈజ్ ఓన్లీ నోన్. కరెక్ట్ చెప్పాలంటే మనకు తెలియదు, అంతకన్నా మార్కెటింగ్ వేరే వాళ్ళకి చేసుకోలేదు. బట్ 2020 ఇప్పుడు ఈ ఏరా తీసుకుంటే 2024 ఈ ఏరా తీసుకుంటే ChatGPT కొంచెం అంత ర్యాంకింగ్ ఇవ్వరు. ఎందుకంటే రియలిస్టిక్ ఆన్సర్, ట్రస్టెడ్ ఆన్సర్ ఇవ్వదు. ఓకే, సో నా మెయిన్ పాయింట్ వచ్చరికి ఏంటి అని అంటే ఏఐ వచ్చేసింది ఎప్పుడో, ఓకేనా. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అది మనతో జీవిస్తుంది. ఓకే, మనం ఎంత రిమూవ్ చేయాలనుకున్నా కానీ రిమూవ్ కాదు, అంతే అది, ఓకేనా. ఎందుకనంటే వరల్డ్ ఈజ్ టువర్డ్స్ రన్నింగ్ బిహైండ్ ది ఏఐ, దట్స్ ఇట్. అండ్ వీ నీడ్ టు రన్ విత్ ద ఏఐ, అంతే. సో ఇక్కడ వచ్చరికి ఏంటంటే ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంది. ఏంటి అని అంటే ఏఐ మన జాబ్స్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తుందా, మనకేమైనా జాబ్ రిస్క్ ఉందా అనే ఆస్పెక్ట్ పైన మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్ చెప్పాలంటే సో ఇక్కడ వచ్చరికి నా ఆస్పెక్ట్స్ నుంచి మాట్లాడుతున్నాం. జనరల్గా వచ్చరికి ఏంటి అని అంటే వచ్చింది, ఏఐతోని మనం వర్క్ చేస్తున్నాం. బట్ అదే తప్ప ఏఐ కంప్లీట్ అప్లికేషన్ బిల్డ్ చేయదు కదా, ఓకేనా. ఫర్ సపోజ్ ఒక వెబ్సైట్ వచ్చింది, బ్రహ్మాండమైన వెబ్సైట్ వచ్చింది. అది ఏం చేస్తుంది, సంథింగ్ ప్రాంప్ట్ ఇస్తే మనకు వెబ్సైట్ బిల్డ్ చేసి ఇస్తుంది. ఏది సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇచ్చేస్తుంది, ఓకేనా. ఇచ్చేస్తే అంతా బాగానే ఉంది. అది ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఓపెన్ చేయండి, ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. దాంట్లో హ్యూమన్ టచ్ లేకుంటే అప్లికేషన్ అనేది అప్లికేషనే కాదు, ఓకేనా. సో వితౌట్ హ్యూమన్, ఓకేనా, ఏ అప్లికేషన్ బిల్డే అవ్వదు. ఇంకా అంత 100% రోబోట్స్తోని లేకుంటే ఆటోమేషన్తోని జరిగే అంత ప్రపంచంలో ఇంకా రాలేదు, ఆ ఏరియా వరకు రాలేదు. ఇంకా మనం రోబోట్స్తోని జీవించే ఆ ఏరియా వరకు రాలేదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. కరెక్ట్ చెప్పాలంటే మేబీ a decade కావచ్చు, ఇంకా 2 decades కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అది ఇట్ టేక్స్ సమ్ టైమ్, బట్ డెఫినెట్లీ అది వస్తుంది, ఆ రోజు వస్తుంది, ఓకేనా. ఆ రోజు ఎప్పుడు వస్తుంది అని అంటే హ్యూమన్కి ఆల్టర్నేటింగ్, అది ఇంక హ్యూమన్ కూడా అవసరం లేదు. బట్ ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఏరాలో వచ్చరికి ఏంటి అని అంటే వితౌట్ హ్యూమన్ వీ కాన్ డూ ఎనీథింగ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏది హ్యూమన్ వెబ్సైట్ వచ్చింది, సో అండ్ సో వచ్చిందని చెప్తున్నాం, ఓకేనా. దాంతోపాటు వచ్చరికి ఏంటి అని అంటే ఇంకా మొత్తం వాడే చేసేసుకుంటాడు, ఓకేనా. డెవిన్ అని తెలుసు కదా. సో ఏది డెవలప్మెంట్ వాడే చేసుకుంటాడు, టెస్టింగ్ వాడే చేసేసుకుంటాడు, ఇంకా డిప్లాయ్మెంట్ వాడే చేసేసుకుంటాడు, ఓకేనా. ఇదంతా తాలూకు ఏదైతే మనకు ఆస్పెక్ట్స్ ఉంటాయో అవన్నీ వాడే చేసుకుంటాడు. మనకు చాలా బ్యూటిఫుల్ వేలో వాళ్ళు వచ్చరికి మార్కెటింగ్ చేసేసుకున్నారు. ఓకే, రైట్ నో ఇట్స్ ఇన్ అవైలబుల్ యూజర్స్కి మాత్రమే అది ఉంటుందన్నమాట, ఓకేనా. టెస్టింగ్ పర్పస్ స్టిల్ ఇన్ టెస్టింగ్, యాక్చువల్ ప్రొడక్ట్ ఇంకా రాలేదు అది, ఓకే. బట్ దానికి లైవ్కి సంబంధించి ఎలా వర్క్ అవుతుంది ఏంటి సో అండ్ సో అన్నది డెమో ఒకటైతే మాకు చూపెట్టారు, చిన్న రిలీజ్ చేశారు,
ఓకేనా. దాన్ని డెవలప్ చేసింది సమ్ దట్ ఫెలో సాఫ్ట్వేర్ డెవలపర్ యాక్చువల్లీ, వెరీ లిటిల్ ఏజ్. ఓకేనా. అలాంటి వాళ్ళు ఇంకా రావాలి, వస్తారు కూడా. ఓకేనా. ఎందుకంటే విచ్ మోటివేట్స్ యాక్చువల్లీ ఈ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఈ ఎరా కాబట్టి మోటివేట్ చేస్తుంది ఏ ఇంజనీర్ కావాలి సో అండ్ సో అని. ఓకేనా. రైట్. సో ఫస్ట్ వచ్చరికి ఏంటంటే ఇంకా మన ఆస్పెక్ట్లోకి వెళ్తే జాబ్ రిస్క్ ఉందా లేదా, మరి ఎవరికి రిస్క్ ఉందా అంటే ఆబ్వియస్లీ రిస్క్ ఉంటుంది. ఏఐతోని కంపేర్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు బేసిక్ లెవెల్ జాబ్స్ అని అంటాం చిన్నగా. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ తీసుకుందామండి. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ చిన్నగా బేసిక్ లెవెల్ ఏదైతే ఉంటో ఏఐతో చేసుకోవచ్చు కదా, అంతే కదా, ఏఐతో చేసుకోవచ్చు. ఇప్పుడు అంత ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. స్విగ్గీ కానీ జొమాటో కానీ మీరు ఆర్డర్ పెట్టండి. ఆర్డర్ పెట్టినప్పుడు ఆర్డర్ వచ్చరికి లేట్గా రన్ అవుతుంది అన్నట్టు మీరు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ వచ్చేసింది కదా, లేకుంటే అక్కడ కూర్చుంటాడు ఒకడు, కూర్చోడు. అంటే బేసిక్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో స్టేటస్ తెలుసుకోవడానికి అక్కడ వచ్చరికి ఏంటి అని అంటే హ్యూమన్ని రీప్లేస్ చేసేస్తుంది. ఓకేనా. అంటే హ్యూమన్ బర్డెన్ ఏదైతే ఉందో అది రీప్లేస్ చేసేస్తుంది. బట్ మనము నీ యొక్క ఏదైతే ఆర్డర్ డెలివరీ ఉందో అది రాలేదు, సంథింగ్ రాంగ్ ఐటెం ఉంది, అక్కడ హ్యూమన్ టచ్ ఉండాలి కదండి, హ్యూమన్ ఎమోషన్ అక్కడ టచ్ ఉండాలి. లేదు అని అంటే కస్టమర్ లూజ్ అయిపోతాడు. రోబో ఎలా ఉంటుంది, రోబో అన్నీ అర్థం చేసుకుంటుందా, రోబోకి హార్ట్ ఉంటుందా, రోబో మూవీలాగా ఉండదు కదా. మరి ఎలా అక్కడ? సో అక్కడ కస్టమర్ ఏదైతే ఉంటుందో అది పోతుంది, ఇంకంతే. ఇంకా కస్టమర్ రిటెన్షన్ అది పోతుంది. సో హ్యూమన్ టచ్ అయితే ఉండాలి కదా ప్రతి దాంట్లో. ఇది ఒక చిన్న ఆస్పెక్టే చెప్పాను. ఇప్పుడు అదే డెవలప్మెంట్కి రండి, అన్నీ చేసి పెడుతుందా, బగ్ అర్థమవుతుంది దానికి. ఇంకా దానికి చాలా టైం ఉంది యాక్చువల్లీ ఐడెంటిఫికేషన్కి, డెవలప్మెంట్కి. ఓకేనా. ఎలా ఉన్నారు ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ నేచర్ దానికి అర్థం అవ్వాలా, హ్యూమన్ మన లాంగ్వేజ్ ఎన్ఎల్పి అంటాం, అది లాంగ్వేజ్ మనకు అర్థం అవ్వాలా, మనం ఎలా బిహేవ్ చేస్తాం, మనకి ఎలాంటి డౌట్స్ వస్తాయి, అదంతా డేటా ఉంటుంది యాక్చువల్లీ. ఆ డేటా ఆన్ డైలీ బేసిస్ అది చేంజ్ అవుతూ ఉంటుంది. ChatGPT ఉన్న డేటా ఎప్పటిదో అది ఆన్ రీసెంట్ బేసిస్ వస్తుందా, మళ్ళీ దాన్ని కలెక్ట్ చేయడానికి ఏంటి, ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఏంటి మరి. ఓకేనా. సో ఇదంతా చాలా ఇంటలెక్చువల్ ఐ కెన్ సే ఆస్పెక్ట్స్ ఇవన్నీ. ఇదంతా మీరు తెలియకుండా మొత్తం మెదడులో మొత్తం టెన్షన్ పెట్టుకొని పెద్ద డిప్రెషన్కి వెళ్ళిపోయి అసలు నా జాబ్ ఉంటుందా ఉండదా, 100కి 100% ఉంటుంది. ఎవరికి ఉండదో ఇప్పుడు మాట్లాడదాం. చెప్పాను కదా బేసిక్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో, క్యాన్వా ఎడిటింగ్. ఓకేనా. చిన్న బేసిక్స్ లెవెల్స్ అవి మనకి ఏదో జరిగిపోతున్నాయి ఇప్పుడు. ఓకేనా. అదే ఇప్పుడు అంతే తప్ప ఒక రోబో వచ్చి ఫోటోషూట్ చేయమని చెప్తే, ప్రీ వెడ్డింగ్ షూట్ చేయమంటే చేస్తారా? వచ్చేసింది కదా మరి. సో ఏఐ కాంట్ రీప్లేస్ హ్యూమన్స్, దట్స్ ఫర్ ష్యూర్. ఓకే. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను చెప్పుకుంటూ పోతే 24 hours నాన్ స్టాప్గా మాట్లాడతాం. ఓకేనా. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చిందా మీకు? రైట్. సో ఇప్పుడు మాట్లాడే కొద్దీ మీరు సాఫ్ట్వేర్లో రావాలనుకుంటే, ఓకేనా, ఇప్పుడేం కాదు ఎప్పటి నుంచైనా ఏం కాదు, అదే స్టేట్మెంట్స్ ఇస్తారు అందరూ. ఏంటి అని అంటే యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ ఆన్ డైలీ బేసిస్. ఎందుకు అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఏ వచ్చేసింది, ఏ ఇస్ అ ట్రెండింగ్ అని చెప్తాను. సో ఏ ట్రెండింగ్ ఉన్నప్పుడు మీరు జావా నేర్చుకుంటారు. ఇప్పుడు జావా జనరల్గా దేనికి అంటే మామూలుగా బ్యాక్ ఎండ్స్కి దానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే పైథాన్ నేర్చుకుంటారు జనరల్గా. ఓకేనా. పైథాన్ కొంచెం ఏ రిలేటెడ్ సంథింగ్ దాని రిలేటెడ్ కాబట్టి ఉట్టి పైథాన్ నేర్చుకుంటే సరిపోదు కదా, జాబ్ వస్తే రాదు. మళ్ళీ దానికి తాలూకు సమ్ డేటా, ఇప్పుడు డేటా చాలా ట్రెండింగ్లో ఉంటుంది ఆబ్వియస్లీ. రన్ అవ్వాలి, సో అండ్ సో ఆన్, వీ నీడ్ సమ్ డేటా స్ట్రక్చర్స్ ఉండాలి మనకు. సో డేటాస్ నేర్చుకోవాలి. మళ్ళీ డేటా సైన్స్ సంబంధించిన ఆ తాలూకు. లేదు నేను ఏఐ దిక్కు వెళ్ళాలి, సో దాని తాలూకు. ఓకేనా. ఆటోమేషన్ ఇంజనీర్ దాని తాలూకు. సో ఇట్స్ బౌండ్స్ విత్ సమ్ పైథాన్ లాంగ్వేజ్. సో పైథాన్ కొంతమంది నేర్చుకుంటారు. ఉట్టి పైథాన్ నేర్చుకోను అంటే వేస్ట్. అలాంటి వాళ్ళు జాబ్ వస్తుందా, ఉన్న జాబ్ ఉంటుందా, సెక్యూర్గా ఉంటుందా, ఉండదు. సో పోతుంది. సో ఇప్పుడు పైథాన్తో పాటు ఇంకేమన్నా అడిషనల్ నీ దగ్గర ఉండాలి కదా, సర్టిఫికేషన్స్ ఉండాలి కదా, విచ్ వెయిటేజ్ యువర్ కెరియర్, విచ్ వెయిటేజ్ యువర్ స్కిల్స్, విచ్ వెయిటేజ్ యువర్ ప్రొఫైల్. ఉట్టి జావా నేర్చుకొని, ఉట్టి పైథాన్ నేర్చుకొని కామ్గా కూర్చొని నేను వర్క్ చేస్తా అని అంటే కుదరదు ఈ జమానాలో ఉన్న ఈ ఆస్పెక్ట్లో. ఉట్టి ఫ్రంట్ ఎండ్ ఉట్టి అది నేర్చుకుంటే సరిపోదు కదా, చాలా ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి మనం, నేర్చుకొని పెట్టుకోవాలా, టైం ఉన్నప్పుడు నేర్చుకొని పెట్టుకోవాలా. ఓకేనా. ఇన్స్టాగ్రామ్లో మనం ఎంతగానో కానీ వీక్లీ తీసుకుంటే ఆన్ యావరేజ్ 10 hours స్పెండ్ చేస్తామండి. ఆన్ యావరేజ్ 8 to 10 hours స్పెండ్ చేస్తాం మనం. ఓకేనా. అది డైలీ బేసిస్ 1 hour వేసుకుందాం.
ఓకే, అది రిక్వైర్ కూడా, నేను కాదని చెప్పట్లా. అదే ఒక 1 అవర్ దగ్గర మీరు ఏం చేస్తారు, 15 మినిట్స్ తగ్గించండి. ఆ 15 మినిట్స్ దగ్గర డెవలప్మెంట్కి, కొత్త అప్గ్రేడ్ కోర్సెస్కి మీరు స్పెండ్ చేయండి. డైలీ 15 మినిట్స్ ఏముందండి, ఓకేనా. సో మీకు ఆల్రెడీ మీరు తెలిసి ఉంటుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ గ్రాస్ప్ అనమాట దట్ పర్టికులర్ థింగ్స్. సో ఈ విధంగా మీరు ఎన్హాన్స్ చేసుకోండి, అంతే తప్ప వచ్చేసింది ఇంకా మనం నేర్చుకొని ఏం చేస్తాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మనకు లేని టాలెంట్, మన లేని స్కిల్స్, ఓకేనా, మన దగ్గర డబ్బు ఉంది కదా అని హడావుడి పెట్టేసి వితౌట్ థింకింగ్ ఎనీథింగ్, ఫోర్కాస్ట్ చేయకుండా, బిజినెస్ పైన ఫోర్కాస్ట్ చేయకుండా, ఓకేనా, దానిపైన సింపుల్ R&D చేయకుండా, ఓకేనా. సో అలా మీరు చేసేస్తే ఒక ప్రోటోటైప్ కూడా రిలీజ్ చేయకుండా, ఓకేనా, ప్రోటోటైప్ కూడా మీరు ఆలోచించకుండా డైరెక్ట్లీ ఇంకా మీరు వెళ్ళేస్తే ఇంకా అంతే సంగతులు, ఇంకా చేతులు కాల్ చేసినట్టే. ఓకే, సో అది సంగతి. ఇప్పుడు మా పెగాలో కూడా అంతేనండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. పెగాలో వచ్చరికి ఏంటంటే కన్స్టలేషన్ అని వచ్చిందండి. ఇప్పుడు 24.1 అని వచ్చేసింది. దాంట్లో వచ్చరికి ఏంటి అని అంటే బ్లూ ప్రింట్తోని అప్లికేషన్ బిల్డ్ చేస్తుంది, ఓకేనా. అది జస్ట్ ఇట్స్ లైక్ ఏ నట్ షెల్, ఓకేనా, జస్ట్ ఒక షెల్ టైప్ అది అంతే. అది దాని లోపల ఫ్లేవర్స్, ఫ్రూట్స్, దాని లోపల ఫ్లేవర్స్ ఏదైతే ఉంటుందో, స్టార్చ్ ఏదైతే ఉంటుందో, వీ నీడ్ టు ఫిల్ దట్ పర్టికులర్ థింగ్. ఇప్పుడు ఒక హ్యూమన్కి ఒక క్లయింట్కి నాకు మ్యాంగో ఫ్లేవర్ కావాలి అని చెప్తాడు. సో వీ నీడ్ టు ఫిల్ దట్ పర్టికులర్. ఎవరు ఫిల్ చేస్తారు? ఆటోమేషన్ ఫిల్ చేస్తుందా? బ్లూ ప్రింట్ ఫిల్ చేస్తుందా? లేదే, హ్యూమన్. వీఆర్ ద డెవలపర్స్, వీఆర్ ద పెగా డెవలపర్స్, వీ నీడ్ టు ఫిల్ దట్ పర్టికులర్ నట్షల్. ఓకే, జస్ట్ అది మనకు ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసి మనకి ఇస్తుంది, దట్స్ ఇట్. దాని యొక్క ఏం వేరు కరెక్ట్ చెప్పాలంటే. ఓకే, సో దిస్ ఈజ్ ది ప్రైమరీ థింగ్ యాక్చువల్లీ. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్, యూ నీడ్ టు అండర్స్టాండ్ చేసుకొని యూ నీడ్ టు ఎన్హాన్స్ దట్ పర్టికులర్ థింగ్. ఓకే, సో ఈ విధంగా మీరు అర్థం చేసుకొని ఈ విధంగా మీరు చేయాలి యాక్చువల్లీ, అంతే తప్ప వచ్చేసింది ఇంకా హడావుడి, మీ ఉన్న జాబ్లో ఇంట్రెస్ట్ లేకుండా మొత్తం వచ్చేసింది కదా అట్లా కాదు, ఓకేనా. ఇప్పుడు మా పెగాలో తీసుకుంటే చెప్పినట్టుగా, సో ఇంకా మనం బేసిక్లో ఇంకా మనం ఎన్హాన్స్ ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, ఫ్రంట్ ఎండ్ ఏదైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళతో మింగిల్ అవ్వండి, వాళ్ళతో నేర్చుకోండి మీరు, ఓకేనా. రియాక్ట్ నేటివ్ వచ్చేసింది, ఓకేనా, రియాక్ట్ జేఎస్ వచ్చేసింది. సో రియాక్ట్ జేఎస్ మీరు నేర్చుకోండి మంచిగా. సో దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. రియాక్ట్ జేఎస్తో పాటు పెగా వచ్చరికి ఏంటంటే చాలా భూమి ఉందండి, ఓకే. నెక్స్ట్ 5 years వరకు అదే దున్నేస్తుంది. ఇంకా మీకు 3 years పైన అబోవ్ ఉంది, 4 years 5 years ఉంది అంటే మీరు డిప్లాయ్మెంట్కి వెళ్ళిపోండి డైరెక్ట్లీ. సో డెవాప్స్ విత్ పెగా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. మీరు ముందే సిఎల్ఎస్ఏ చేస్తారా, లేకుంటే కొన్ని రోజులు ఆగుతారా? ఇఫ్ యూ వాంట్ సమ్ టైమ్, డైరెక్ట్గా సిఎల్ఎస్ఏ కాకుండా కొంచెం టైం తీసుకున్నానంటే డే 1 నుంచే, ఈ రోజు నుంచే మీరు ఒకసారికి ఏం చేస్తారంటే రియాక్ట్ చేసి నేర్చుకొని పెట్టుకోండి. సో మీకు వాల్యూ ఉంటుంది, దానికి సర్టిఫికేషన్ పడేయండి, మీకు వాల్యూ ఉంటుంది. దెన్ లేటర్ ఆన్ మీకు కొంచెం మంచి వచ్చిన తర్వాత మంచి ప్యాకేజ్తో మీరు వెళ్ళండి. దెన్ ఇట్స్ అప్ టు యూ. ఇంకా మీరు ఫ్రంట్ ఎండ్కి వెళ్తారా, పెగాలో కంటిన్యూ అవుతాను, ఇట్స్ అప్ టు యూ. దెన్ లేటర్ ఆన్ మీరు డెవాప్స్కి వెళ్ళిపోండి, డెవాప్స్ నేర్చుకోండి మీరు, అంతే కదా. ఇప్పుడు సిఎల్ఎస్ఏ చేయాలి అంటే డెవాప్స్ మీకు తెలియాలి కదా, మరి ఎలా చేయాలి, మూవ్మెంట్ ఎలా చేయాలి, ఆర్ హౌ యూ క్యాన్ డిప్లాయ్ ఇన్ టు ద నెక్స్ట్ హైయర్ ఎన్విరాన్మెంట్ మీకు తెలియాలి. సో డిప్లాయ్మెంట్ బేసిక్స్ నేర్చుకోండి మీరు. డిప్లాయ్మెంట్ బేసిక్స్ అంతా నేర్చుకున్న తర్వాత దెన్ యూ రైట్ సర్టిఫికేషన్స్. దెన్ ఇట్స్ అప్ టు యూ. ఇంకా మీరు డెవాప్స్లో ఉంటారా, పెగా విత్ డెవాప్స్ ఉంటారా, ఇంకా లేకుంటే పెగా ప్లస్ రియాక్ట్ జేఎస్ ప్లస్ డిప్లాయ్మెంట్ ప్లస్ ఇదంతా ఉంటారా? చూడండి ఒకసారి, ఎంత ఆలోచిస్తే ఎంత ముద్దుగా ఎంత బాగుందో ఈ యొక్క కెరీర్ పాత్, ఓకేనా. అంతే తప్ప ఈరోజు నేను సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నా, రేపు పెగా నేర్చుకుంటే ఎల్లుండి పైథాన్ నేర్చుకున్నా అంటే కుదరదు. లింక్ ఏందండి, సేల్స్ ఫోర్స్ మన కాంపిటీటర్, పెగా కాంపిటీటర్, అది నేర్చుకొని మీరేం చేస్తారు? మీరు నేర్చుకుంటే సేల్స్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళిపోండి, మళ్ళీ పెగాకి రాకండి. ఇంకా మీరు పెగా నేర్చుకుంటే పెగాలనే ఉండండి, మళ్ళీ సేల్స్ ఫోర్స్ వరకు వెళ్ళిపోకండి. దాని లింక్ ఏంటి? సో ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ ఇన్ ద పెగా కెరీర్, రైట్, సో యూ నీడ్ టు స్ప్రెడ్ అక్రాస్. ఇంకా దాని చైనింగ్ ఎలా ఉంది మీరు దాని గురించి ఆలోచించాలి తప్ప నీ వేరే దానికి మూవ్ అయిపోతావు, నీ జావాకి మూవ్ అయిపోతావు. జావా ఈజ్ ఆల్సో గుడ్, ఎందుకంటే జావా ఈజ్ ద బేస్. మళ్ళీ పైథాన్కి మూవ్ అవుతానా, దాని లింక్ ఏంటి? లింక్ లేదు కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఓకే, వెన్ యూ స్టార్టెడ్ యాజ్ ఎ కెరియర్ విత్ సమ్ బేసిక్, రైట్, స్టిక్ టు దట్ మ్యాన్. మీరు అటు ఇటు ఎందుకు మూవ్ అవుతున్నారు? మీరు లింక్ ఏమన్నా పెట్టుకోండి. మీరు కాంపిటీటర్స్ ఉన్నారనుకో, ఇప్పుడు మాది సేల్స్ ఫోర్స్ లాగా అలా వెళ్ళకండి. ఇప్పుడు చిన్న కాంపిటీటర్స్ ఉంటారు. ఇప్పుడు మీ దాంట్లోనే ఫ్రేమ్వర్క్స్ ఉంటారు కదా, ఇప్పుడు జావా కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, రైట్. ఆ ఫ్రేమ్వర్క్స్ వేరే ఫ్రేమ్వర్క్స్ మీరు నేర్చుకోండి. ఎందుకంటే కాంపిటీటర్స్ అక్కడ మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క ఫ్రేమ్వర్క్ వాడుతూ ఉంటారు, అక్కడ నెసిటీ ఉంటుంది.
అంతే తప్ప డైరెక్ట్లీ పెగా నుంచి సేల్స్ ఫోర్స్ ఎవరు అడగరు కదండి, అంతే కదా. సో ఎంత కాంపిటేటివ్ అయినా కానీ అడగరు. సో అది నేర్చుకుంటే వేస్ట్ అన్నట్టే కదా. సో యూ జస్ట్ అండర్స్టాండ్ మై వర్డ్స్ యాక్చువల్లీ. ఓకే, సో ఈ విధంగా మీరు నేర్చుకొని పెట్టుకోండి మీరు, అంతే తప్ప వచ్చేసింది ఇంకా నాకు నేను కాన్సన్ట్రేట్ చేయ అని అంటే వేస్ట్ సంగతి. ఓకేనా, ఇదంతా మీరు మర్చిపోండి. ఇంకా 10 years ఇంకో డెకేడ్ వరకు మీకు ఇవ్వాలి ఏం చేయాలి. ఓకేనా, వితౌట్ హ్యూమన్ టచ్ ఇట్ కాన్ డూ ఎనీథింగ్. మీకు ఎన్ని మెషిన్స్ వచ్చినా కానీ హ్యూమన్తో చేసే ఏదైతే రెసిపీస్ ఉంటుందో అది వేరే ఉంటుంది. ఓకేనా, సో వాట్ ఎవర్. సో ఇది సంగతి. ఓకే, సో సంథింగ్ ఏదో మీకు కాన్ఫిడెన్స్ బూస్టప్ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఈ వీడియో ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ఇంకా మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ ఏదైతే ఈ మిత్ ఉంటుందో మీకు తెలుస్తుంది. ఓకేనా, చలో రైట్, బాయ్.